ఇంకో ప్రాముఖ్యమైనటువంటి న్యూస్ ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు. బెంజమిన్ నెతన్యాహు ఎక్కడికి వెళ్ళిపోయాడు? చాలా కథనాలు ఇంటర్నెట్ బేస్ చేసుకుని ఎక్స్ మీడియాలో వచ్చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ న్యూస్ ఛానల్స్లో కావచ్చు, ఇంకా ఇరాన్లో అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే విషయాన్ని తెలియజేస్తున్నారు. బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు, ఇరాన్ దాడిలో బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు. అందును బట్టే ఆ వ్యక్తి మీడియాకి రావట్లేదు. బెంజమిన్ నెతన్యాహు కుమారుడు యాయిర్ నెతన్యాహు 9th వరకు ఆ వ్యక్తి అనేకమైనటువంటి పోస్టులు తన యొక్క సోషల్ మీడియాలో ప్రచురం చేశాడు. కానీ మార్చి 9వ తారీఖు నుంచి అతను ఏదైనా పోస్టులు ఆ వ్యక్తి ప్రచురం చేయకపోయేసరికి తన తండ్రికి ఏదో అయింది, తన తండ్రి చనిపోయాడు, అందరూ బట్టే పోస్టులు చేయట్లేదు అనేటువంటి ఆ దుమారం లేపారు. ఈవెన్ అమెరికన్ కామెంటేటర్స్ చాలామంది ముందుకు వచ్చి వేర్ ఈజ్ బీబీ అని మాట్లాడుతున్నారు. ఈ వ్యక్తి చనిపోయాడు, బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడని చాలా కథనాలు వస్తున్నాయి. అమెరికాలో ఒక ఫేమస్ కామెంటేటర్ ఉన్నాడు, అతని పేరు క్యాండీస్ ఓపెన్స్. క్యాండీస్ ఓపెన్స్ అనేటువంటి వ్యక్తి కూడా ఆ వ్యక్తి కూడా వేర్ ఈజ్ బీబీ అనేటువంటి పోస్ట్ పెడితే ప్రపంచవ్యాప్తంగా ఈ దుమారం పెరిగింది. దానికి ప్రత్యేకంగా ఆధారంగా చేసుకుంటూ ఈ యొక్క బెంజమిన్ నెతన్యాహు చనిపోలేదు, రీసెంట్గా అతను ఒక ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్లో కూడా అడ్రస్ చేశాడని ఒక వీడియో రిలీజ్ చేశారు ఇజ్రాయెల్. ఆ ఇజ్రాయెల్ రిలీజ్ చేసినటువంటి వీడియోని అని కొట్టిపాడేశారు. ఎందుకంటే ఆ వీడియోలో బెంజమిన్ నెతన్యాహు యొక్క కుడి చేతికి 6 ఫింగర్స్ ఉన్నాయట, 6 వేలు ఉన్నాయట. అందును బట్టి ఇది ఖచ్చితంగా జనరేట్ చేసిన జనరేట్ చేసిన వీడియో అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి చెప్తూ బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడని ఈ రోజున తెలుగు మీడియా కావచ్చు, ఇంగ్లీష్ మీడియా కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ మీడియాలో ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. వైట్ హౌస్లో కూడా చాలామంది ప్యానిక్ అయ్యారు ఈ విషయాన్ని బట్టి. బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడని వార్తలు వచ్చినప్పుడు అమెరికా దేశంలో క్యాండీస్ ఓపెన్స్ అండ్ కామెంటేటర్ కూడా ఆ విషయాన్ని చెప్పినప్పుడు అమెరికాలో ఉన్నటువంటి వైట్ హౌస్లో కూడా కంగారు బయలుదేరింది. ఇది చాలామంది దాని గురించి విశ్లేషకులు బయలుదేరారు. టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్ కావచ్చు, ఆ తర్వాత చాలా స్నోప్స్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా ముందుకు వచ్చి ఇంటర్నెట్లో కూడా చాలా చాట్ బాట్ని అడిగినప్పుడు, గ్రోక్ అనేటువంటి చాట్ బాట్ని అడిగినప్పుడు వారు చెప్పిన విషయం ఏంటంటే వాస్తవానికి అది వీడియో కాదు, కెమెరా యాంగిల్ని బట్టి కొన్ని సందర్భాల్లో అదో షేడ్ అలా పడుతుందనే ఉద్దేశాన్ని వారు తెలియజేశారు. కాబట్టి అది వీడియో కాదు, వాస్తవంగా వెరీ రీసెంట్లీ బెంజమిన్ నెతన్యాహు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రెస్ మీట్లో పాల్గొని అతను సందేశం ఇచ్చాడు. అతనికి కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, అంటే రీసెంట్గా ఏదైనా ఆపరేషన్ అయిందో అందులో బట్టి ఆ వ్యక్తి దూరంగా ఉన్నాడని వారు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. వెరీ రీసెంట్గా ఒక ప్రత్యేకమైన వీడియో సోషల్ మీడియా ఎక్స్లోకి వచ్చింది. అదేంటంటే బెంజమిన్ నెతన్యాహు వెరీ రీసెంట్లీ తన క్యాంప్ ఆఫీసులో ఒక కాఫీ తాగుతున్నటువంటి వీడియో బయటకు వచ్చింది. కాఫీ తాగుతూ 5 వేళ్ళు ఇలా చూపిస్తున్నాడు. అంటే అర్థం ఏంటంటే ప్రపంచం అంతా కూడా నాకు 6 వేళ్ళు ఉన్నాయని అనుకుంటున్నారు. నిజంగా ఆ వీడియో గురించి అని చెప్పి ఒక ప్రత్యేకమైన సందేశాన్ని ఇచ్చి నేను సజీవంగానే ఉన్నాను, నేను బ్రతికున్నాననేటువంటి వీడియోని ఆ వ్యక్తి రిలీజ్ చేశారు. విధంగా బెంజమిన్ నెతన్యాహు ప్రత్యేక ఉద్దేశంతో అతను పనిచేస్తున్నాడు. బెంజమిన్ నెతన్యాహు వెనుక అమెరికన్ ఆర్మీ ఉంది, అమెరికా ఉంది, ఆ తర్వాత ఇజ్రాయెల్ దేశంలో మొస్సాద్ ఆయన చుట్టూరు కూడా ఉంది.